వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మేము సైతం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. అందుకే ఈరోజు చూస్తున్నారు. మొన్నటి వరకు అన్నాడు నాకు అడ్డమే లేదన్నాడు. మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు. అన్నాడా లేదా? ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. నిన్న మీరు చూశారో లేదో, ఏండే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబోతు రాంబాబు దాడి చేస్తాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతుల్ని హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడొద్దండి. మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? 4 ఉదాహరణలు చెప్తున్నాను. మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నా కట్అవుట్, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఇంకొక ఇద్దరే పెట్టారు. పెట్టి అక్కడ మా కట్అవుట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో పెట్టి కొట్టలేమా? తొక్కలేమా? అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. అది సైకో సాంప్రదాయం, సంస్కృతి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తి, మత్స్య కార్మికుడు, పేదవాడు, పార్టీ మారనన్నాడు. అంతమంది చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే, జై జగన్ అంటే నిన్ను చంపం, నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య. నేను ఆ పాడి మోసాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను. నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేస్తే ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు. అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం, మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. మొన్ననే నటరాజు అనే ఒక వ్యక్తి అనంతపురం జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు, భర్త లేడు, ఒకే అబ్బాయి ఉన్నాడు, పెన్షన్ రాలేదు. పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు అనేవాడు చెప్తాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు. అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. నేను అడుగుతున్నా ఈ కొండ అందరినీ, ఇలాంటి సైకో పరిపాలనలో, సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా? ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడతారా మీరు? ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా, కట్టేస్తా, నడి రోడ్లు నిలబెడతా, అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు?
కనీసం ఒక్క నిమిషమైనా మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడు. లైసెన్స్ ఇచ్చాడు, మీ ఇష్టం ఏమైనా చేయమని. ఇంకో పక్క మీరు చూశారు, నిన్ననే తిరుగుబాటు ప్రారంభమైంది. సత్యవేడు ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆయన నేను పోటీ చేయనన్నాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, నా మీద మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దిరెడ్డి పెత్తనం ఏంటి? నేను నీతి నిజాయితీగా బతికాను. నా నియోజకవర్గంలో రోజుకు 300 టిప్పర్లు మట్టి తీసుకుని చెన్నైలో అమ్ముకుని నేను అమ్మానని చెప్పి నాకు సీట్ ఎగ్గొట్టారు. అదే తిరుపతిలో మీ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, పక్కన నగిరిలో మీ రోజారెడ్డి ఉంది, చిత్తూరు చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక పక్కన కాళహస్తిలో బియ్యం రెడ్డి ఉన్నాడు. వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం ఉందా అని అడిగాడు ఒక దళితుడు. ఎంపీ ఇస్తానంటే వద్దని, మీ సీటు నాకు అవసరం లేదని, ఇక్కడ సామాజిక న్యాయం లేదు, సామంతుల రాజ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆదిమూలం ఒక మామూలు ఎస్సీ వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట అడిగాడు. నిన్నటి వరకు స్కూటర్లో తిరిగిన పెద్దిరెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పమని నిలదీశాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, అందరిని తీసేస్తున్నావు కదా, నీకు పెద్దిరెడ్డిని తీసేసి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. అంటే పేదవాడంటే ఒక రూలు. ఇక్కడ మీరు చూడండి, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికి 68 మందిని మార్చాడు. ఇంకో పక్క వీళ్ళందరూ 49 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే. ఇంకో పక్క మీరు చూస్తే వీళ్ళల్లో 11 మంది ఎస్సీలు, 4 ఎంపీలు నువ్వు లాభం లేదు, మీ సైకో ప్రవర్తన మాకు నచ్చలేదని ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. 2 ఎమ్మెల్యేలకి మంత్రులుగా ఎంపీలుగా ఇస్తే నీ సీటు మాకొద్దని రిఫ్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. 10 మంది మంత్రులు, 9 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు. అంటే 20 మందిలో 10 మంది మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్ట గెలుస్తావో చెప్పమని అడుగుతున్నా. నేను గెలుస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది పత్తిపాడులో, సుచరిత, పేరు నేను చెప్పకూడదు. ఇప్పుడు ఆవిడని తాడికొండకు ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోయింది. ఇంకొక ఆయన వేమూరులో ఉన్నాడు మంత్రి, ఆ మంత్రిని సంతనతలపాడుకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ చెత్త, అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు? ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు.